పెట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. మానక జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మనం ఎప్పుడైనా సరే మనకి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా గుర్తుకొస్తున్నారా? ఏమండి? అవునండి, ఆ కుర్చీలు ఏంటి? మనకి గుర్తుకొస్తారా రారా? ఏమండి, గుర్తుకొస్తారు ప్రార్థన చేస్తున్నప్పుడు? ఉండాలండి. మనకి గుర్తుకు రావాలి ప్రియులరా. ఎలాంటి వాళ్ళు రావాలనేది మనము చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము తిమోతి పత్రికలో ఉంటుంది, మనుషుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థించమని చెప్పాడు. అయితే ఇక్కడ పౌలు గారి యొక్క ఆలోచన ఏంటంటే మానక ప్రార్థన చేస్తున్నాడంట. మనం అంటాం కానీ కొంతమందికి మనము మర్చిపోతాం, కొంతమంది విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేం. కానీ పౌలు గారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీళ్ళ కొరకు ఆయన ఎవరి కొరకు మానక ప్రార్థన చేస్తున్నాడో, ఎవరి కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. అదే పైన వచ్చిన 2-3 చదివాం కదా, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును అని అంటున్నాడు. ప్రియులారా ఆలోచించండి. ఓర్పు ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు అన్నమాట. పని ఏమంటాడండి? విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన ప్రయాస. ప్రియులారా, పని చేసే ముందు విశ్వాసంతో కూడిన పని. విశ్వాసం ఉందా? పని ముందా? విశ్వాసం ముందు. ప్రేమతో ప్రయాసపడాలి. ప్రేమ లేదనుకోండి, ఆ ప్రయాసలో ఏముంటుందంటే సనుగు ఉంటుంది. అందుకనే పని ముందు ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఏమండి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కొద్దిసేపు ప్రభు ఇచ్చిన తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 23-24 వచనాలు చదవండి. సమాధానమును విశ్వాసంతో కూడిన ప్రేమయును సహోదరులకును కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి వారందరికీ కృప కలుగును గాక. కలిగే కృప కలుగుతుంది అన్నమాట. కలిగేది స్టార్ట్ అవ్వదు. ఏనండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో తీయక్కలేదు, మామూలుగా ఏనండి, అది నేను తీయమన్నా మీరు తీయండి. అక్కడ ఏం చెప్పాడంటే విశ్వాసం ద్వారా కృపచేత ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది అన్నమాట. అది రక్షణ అనేది ఒకసారే కలుగుతుంది. కృప అనేది ఇక ఒకసారి కాదన్నమాట. మీరు వర్తమానం వినేటప్పుడల్లా కలుగుతుందన్నమాట. రక్షణ అనేది ఒకసారే. కృప అనేది అది ఇక్కడ కలిగే కృప అన్నమాట. ఏమన్నాడు ఇక్కడ? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి వారందరికీ కృప కలుగునుగాక అని చెబుతూ ఆయన ఇక్కడ మనకి మాట్లాడుతున్నారు ప్రియులారా. 23 చదవండి పైన. విశ్వాసంతో కూడిన ప్రేమ అని అంటున్నాడు. చూడండి, మనం ముందు ఏం చదువుకున్నాం? పనికి ముందు ఏముండాలంటే విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస అని చెబుతూ ఇక్కడ కూడా ఏం చెప్పాడంటే విశ్వాసంతో కూడిన మరి ప్రేమ అని అన్నాడు. ప్రియులారా, ప్రేమ అనేది మనం ఏం చేస్తామంటే చాలా ప్రేమ అనేది అందరికీ ఇష్టమే. ప్రేమించండి. ఎంతోమంది ప్రసంగాలు చేస్తారు, ఎన్నో పాటలు కూడా రాస్తారు.
చెప్తారు కానీ ప్రేమ అనేది ప్రేమించమని చెప్తారు కానీ ఆ ప్రేమకు సూత్రం ఏంటి, ఆ ప్రేమను ఎలా జయించాలి అనేది ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ప్రేమ అనేది ఏదో కాపీ కొడితే వచ్చేది కాదు. అది ప్రేమ ఎలా వస్తుందంటే ఖచ్చితంగా నువ్వు యేసు ప్రభువును విశ్వసించాలంతే. విశ్వాసం ద్వారా ఏమవుతుంది చూడండి, అక్కడ ఆ మాట నేను చూడండి, ఆ మాట మనకి విశ్వాసంతో కూడిన ప్రేమ, విశ్వాసంతో కూడిన ప్రేమ అని అనండి, ఇంకోసారి అనండి. మీకు ప్రేమ రావాలంటే విశ్వాసం ఉండాలి అంతే. ఇంక విశ్వాసం లేకుండా ప్రేమ నేను ప్రేమిస్తున్నాను అన్నా ఒకవేళ నేను ప్రేమించాలని అనుకున్నా అంటే విశ్వాసం లేకుండా అది మీ వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి. రోమాపత్రిక 2 వచనాలు రాసుకోండి, ఎందుకంటే నాకు ప్రభు ఈ 2 మాటలు ప్రేరేపిస్తున్నారన్నమాట. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఏముందంటే వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడు, 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందును అని అన్నాడు. అంటే మనకి విశ్వాసం ఎలా వస్తుంది? యేసు ప్రభు వారి గురించి వినడం వలన, యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవడం వలన మనకి ఏమొస్తుందంటే విశ్వాసం అనేది వస్తుంది ప్రియులారా. అయితే మనము ఎన్ని వింటాం చెప్పండి? యేసు ప్రభు వారి గురించి వింటామా? ఎన్ని ఉంటాయి, ఎన్ని బోధలు ఉన్నాయి? పౌలు గారు ఇందాక చెప్పినట్టుగా కొరింథీ మొదటి పత్రిక 2 ఒకసారి ఆ మాట చదవండి. కొరింథీ మొదటి పత్రిక. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. చదవండి. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ వద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానోక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనుపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. పరిశుద్ధాత్మయు దేవుని శక్తి దృష్టాంతములనే వినియోగించి తిని అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు కొన్ని దృష్టికి తీసుకొస్తాడనమాట. యోహాను సువార్తలో కూడా ఉంటుంది. ఏముంటుందంటే పరిశుద్ధాత్ముడు మనకు కావలసిన ప్రతి సంగతిని ఆయన ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేయనని ఉంటుంది. జ్ఞాపకం చేస్తాడంట. సంభవింపబోబు సంగతులను ప్రతి విషయాన్ని కూడా ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేస్తాడంట ప్రియులారా. మన దృష్టికి తెస్తాడనమాట. ఇప్పుడు మీకు ఏం కావాలో నాకేం తెలుసు, మీకు ఏ మాట ఏ అధ్యాయం ద్వారా ఏ వచనం ద్వారా మీకు ఆదరణ రావాలంటే మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకేం తెలుస్తుంది? ఎవనిదో తెలుస్తుందా? ఇప్పుడు నేను రాసుకున్నాను అనుకో, అది నా మైండ్లో ఉన్న నా మెదడులో ఉందో అంతా ఇక్కడ ఎట్టాను, కానీ అది నా పెర్ఫార్మెన్స్ అది. అందుకే అని అన్నాడు దేవుని మర్మమాన్ని వాక్చాతుర్యంతో చెప్పిన, లోక జ్ఞానాన్ని ఉపయోగించిన, వాక్చాతుర్యాన్ని ఉపయోగించిన, తీయని మాటలు ఉపయోగించవలసిన అవసరం లేదు దేవుని మర్మానికి. దేవుని మర్మం అంటే ఎవరో క్రీస్తుని ప్రకటించడానికి కల్పనా కథలో జోడు చేయవలసినటువంటి అవసరం ఉందా? ఏమండి, కల్పనా కథలో కలిపి చెప్పగలదు, వాక్చాతుర్యాన్ని చెప్పగలదు,
తీయని మాటలు చెప్పకలేదు అంటే క్రీస్తుని చెప్పడానికి ఏం చెప్పకలేదు అన్నాను. పౌలు గారు అంటున్నారన్నమాట. ఎందుకనంటే ఒకవేళ ఇవన్నీ కలిపి చెప్పామనుకో మీకు ఏం రాదు, విశ్వాసం రాదు. అందుకే కదా అన్నాడు, వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. క్రీస్తుని గుర్చిన మాట వలన విశ్వాసం కలుగుతుంది. అంటే ముందు చెప్పే మాట్లాడుకు ఊరుకోవచ్చు కదా, మళ్ళీ క్రీస్తుని కూర్చున్న మాట అని ఎందుకు అన్నాడు అంటే ఇవన్నీ కలుపుతున్నారు కాబట్టి వాక్చాతుర్యము, తీయని మాటలు, కల్పన కథలు, మనుషుల జ్ఞానము ఇవన్నీ కలిపేస్తున్నారు కాబట్టి ఫైనల్గా మీ దగ్గరికి ఏమి రావాలంటే క్రీస్తుని కూర్చున్న మాటే మీ దగ్గరికి రావాలి. ఇప్పుడు క్రీస్తుని కూర్చున్నటువంటి మాట మీ దగ్గరికి వస్తున్నప్పుడు చెప్పేవాళ్ళు ఒక స్టాప్ రేంజ్లో ఉండాలని మీరు చూసుకోక అవసరం లేదు. కారులో దిగాడా, బైక్ మీద వచ్చాడా, పెద్ద చర్చా, ఇలా ఇవన్నీ చూడక్కర్లేదు. అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి, భయముతోనూ వణుకుతోనూ. అంటే మీకు కావాల్సింది ఎవరు కావాలి, మీకు క్రీస్తు కావాలంతే. అర్థమైందా? మీకు ఎవరు కావాలంటే క్రీస్తు కావాలంతే. చెప్పేవాళ్ళు వణుకుతోనూ భయముతో చెప్పినా మీరు ఇంకా వణుకుతున్నాడో, స్టేజ్ పిరికి భయంతో ఉన్నాడో, ఆందోళనతో ఉన్నాడో, ఇప్పుడే నేర్చుకుంటున్నాడేమో అనుకోవాల్సినటువంటి చెప్పండి అవసరత లేదు. అంతే, ఫిక్స్ అయిపోండి. వీళ్ళారు ఇక్కడ 4 విషయాలు పౌలు గారు పక్కన పెట్టేశాడు. గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరు కావాలంటే యేసు ప్రభు మాత్రమే మీకు పుష్కలంగా కావాలి. యేసు ప్రభు మీకు మీ దృష్టికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ప్రతి మాట సేవకుడు దృష్టికి తెస్తాడనమాట. మీకు కావాల్సినవన్నీ కూడా ఆయన ఏం చేస్తాడంటే సేవకుడు దృష్టికి తెస్తాడనమాట. ప్రతి దానిని జ్ఞాపకం చేస్తాడనమాట. అప్పుడు మీకు ఆ మాటల వల్ల ఎలా ఉంటుందంటే ఆదరణ కలుగుతుంది అన్నమాట. పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తును సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మీ మధ్య ఏమీ ఎరగకుందును అన్నాడు. ఆయన నిజంగా చెప్పాలంటే వాక్చాతుర్యం చెప్పగలుగుతాడు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో పండితుడు ఎవరో పౌలు గారు, లోక జ్ఞానాన్ని బాగా ఎరిగినవాడు. కానీ అంత ఎరిగినవాడైనప్పటికీ కూడా పౌలు గారు వీటిని ఏమీ ఎత్తకుండా సిలువేయబడిన క్రీస్తునే మీ ముందు నేను పెడుతున్నాను అంటున్నాడు. ఎందుకంటే క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు మీకు ఏమొస్తుందంటే ఆల్రెడీ మీరు యేసుప్రభుని విశ్వసించారు కదా, యేసుప్రభుని విశ్వసించారు, పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే యేసుప్రభు గురించి చెబుతున్నామో, సేవకుడు మీకు అందిస్తున్నాడో, లోపడున్న పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అవుతాడు. ఏం చేస్తాడు? యాక్టివేట్ అవుతుంది. అంటే పరిశుద్ధాత్ముడు మీలో బలంగా పనిచేస్తాడనమాట. పరిశుద్ధాత్ముడు మీలో పని చేయాలంటేనే మీకు ఇక్కడ యేసుక్రీస్తు గురించి చెప్పాలి. యేసుక్రీస్తు గురించి ఒకవేళ ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉంటే గనక, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే గనక ఖచ్చితంగా యేసు ప్రభు గురించి చెప్తాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచుటకు తండ్రికి కలిగినవన్నీ నావి. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని. ఆయన అనగా ఎవరు చెప్పండి? ఆయన అనగా ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు తెలియజేసిన ఎవరి గురించి తెలియజేస్తాడు? యేసు ప్రభు గురించి తెలియజేస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలియాలంటే మనం స్కాన్ ఎలా తెలిసిపోద్ది మనకి చెప్పండి? పౌలు అంతటి వాడే ఏమంటున్నాడు? సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప నా ముందు మీ ముందు ఏం పెట్టను అన్నాడు. చూసారా? చాలామంది మరి గ్రహింపు లేక, జ్ఞానం లేక ఏం చేస్తున్నారంటే మరి
ఏదో చెప్తున్నారండి, కృప గురించి చెప్తున్నారు, యేసుక్రీస్తు గురించి చెప్తున్నారని గ్రహింపు లేక అపార్థాలు చేసుకుంటున్నారు. చూసారా, పౌలు అంతటి వాడే యేసు ప్రభు గురించి పరిచయం చేశాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు కూడా ఏమన్నాడంటే, ఆయన ఎవరి గురించి చెప్తున్నాడంటే యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడు. ఉన్నది కదా, రాయబడింది కదా, ఏమంట ఆయన ఏం చేస్తున్నాడండి, ఆయన్ని మహింపరిచి ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్ముడు ఎవరిని మహిమపరుస్తాడు? యేసు ప్రభుని మహిమపరుస్తాడు మాట. మొన్నటి వరకు డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 25 వరకు యేసు ప్రభు యొక్క పుట్టినరోజు వేడుక చాలామంది జరుపుకున్నారు, అవునా కదా. యేసు ప్రభు పుట్టినరోజు ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు ఆయన రానై ఉన్నాడు, పుట్టినరోజు చేశారు. ఇది పరిశుద్ధాత్మ నడిపింపా? అది పరిశుద్ధాత్మ నడిపింపు కాదు, అది పరిశుద్ధాత్మ నడిపింపు కాదు. ప్రియులారా, ఆలోచించండి. పరిశుద్ధాత్ముడైతే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాన్ని ప్రకటిస్తాడు. ఎన్నో వందల వచనాలు, అంటే రూట్ మారిపోయింది మాట. వీళ్ళందరూ ఏంటంటే రూట్ మారిపోయి వేరే రూట్లోకి వెళ్ళిపోయారు. ఇంతకనే కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము మరి అక్కడ 26వ వచనంలో ఏముంది? ప్రభు శరీరం తిని ప్రభు రక్తము తాగు ప్రతివాడు ప్రభు వచ్చే వరకు కూడా ఆయన మరణమును ప్రచురించురి అని అన్నాడు. పేతురు మొదటి పత్రిక 2:9 ఏమన్నాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన మీరు మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయాలి. పిలిచిన వాడిని ప్రచురం చేయాలి. అది ఎప్పుడు పుట్టినరోజు గురించి చెప్తున్నాడు పేతురు గారు. పిలిచిన వాడిని గుణాన్ని ప్రకటించాలంటే పునరుద్ధానాన్ని ప్రకటించమంటున్నాడు, అక్కడ ఆశ్చర్యకరమైన వెలుగుని ప్రకటించమంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే క్రీస్తుని మహింపరుస్తాడు మాట అండి. క్రీస్తుని మహింపరుస్తాడు పరిశుద్ధాత్ముడు. క్రీస్తుని ఎందుకు మహింపరుస్తాడంటే, క్రీస్తు గురించి ఎప్పుడైతే మీరు విన్నారో, క్రీస్తు గురించి ఎప్పుడైతే విన్నారో అప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, ఇందాక చెప్పాను కదా, పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడన్నమాట. పరిశుద్ధాత్ముడు బలముగా పనిచేస్తాడు ప్రియులారా. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. జారత్వమునకు దూరముగా పారిపోడి మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వమును చేయువాడు తమ సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఇక్కడ బానుందమ్మా, అది పరిశుద్ధాత్ముడు మీలో సంచరించుచున్నాడని మాట ఉంటుంది కదండి పాస్టర్ గారు. అది ఎక్కడండి? 2వ పత్రిక తీయండమ్మా ఒకసారి. 2వ పత్రిక 6వ అధ్యాయం 18 వచ్చిన చదవండి. అదే చదవండి. చూసారా, నేను వారిలో నివసించి సంచరించుచున్నాను అని అనండి ఒకసారి మీరు. దేవుడు నేను మీరు చదవండి అది ఒకసారి. ఏమనుందండి మీరు చదవండి. నేను ఎంతకీ నాకు ఆ మాట ఇంకా దొరకలేదు. అది ఆయన నాలో నివసించి, ఆయన అనగెవరో? దేవుడా పరిశుద్ధాత్ముడా? చెప్పండి. దేవుడు వేరు. మాట్లాడితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం మనం. దేవుడు వేరు. దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీరు వ్యక్తులుగా మహిమా శక్తి ఉంది. కాబట్టి ఇక్కడ
అందరికి ఉంది. వ్యక్తులుగా దేవుడు వ్యక్తిగా పనిచేశాడనమాట ప్రభు. ఇప్పుడైతే సంఘానికి శిరస్సు ఆయనే. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన మనలో సంచరించి నివసించి, నివసించడం వేరు, సంచరించడం వేరు. అబ్బుజ్జి అంతే కదా. నివసించడము వేరు, సంచరించడం వేరు. ఎప్పుడు నివసించాడు చెప్పండి. ఆ మాట చూడండి ఒకసారి, మీకు అర్థం అవ్వాలి కదా. మరి నివసించడం అనేది, సంచరించడం అనేది మనకి తెలియాలి ప్రియులారా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43-40 వచనాలు చదవండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగును, అత్తుకును అంటది. దిగును అనే మాటకి ఏంటంటే పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చాడు మాట ప్రియులారా. దిగును ఎప్పుడు దిగాడు అండి? ఎప్పుడు దిగాడు? యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత ఏం కలిగింది? ఆ వ్యక్తికి పాపక్షమాపణ కలిగిందన్నమాట ప్రియులారా. చెప్పండి, ఆ వ్యక్తికి ఏం కలిగింది? పాపక్షమాపణ కలిగింది. పాపక్షమాపణ కలిగిన తర్వాత అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 9వ వచనం అంటాడు, విశ్వాసం ద్వారా హృదయ పవిత్రత కలిగింది. అప్పుడు ఆ వ్యక్తిలోనికి పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? నివసించాడన్నమాట. చెప్పండి, ఏం చేశాడు? ఆ వ్యక్తిలోనికి పరిశుద్ధాత్ముడు నివసించాడన్నమాట. అంటే యేసు ప్రభుని విశ్వసించి యేసు ప్రభుని అంగీకరించిన వారందరిలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే నివసిస్తున్నాడన్నమాట. వినండి, ఇప్పుడు ప్రశ్న ఉంటుంది మనకి ఎప్పుడు కూడా, యేసు ప్రభుని ఎవరైతే అంగీకరించారో అది బాప్టిస్టా, బైబిల్ మిషనా, క్రీస్తు సంఘమా? చాలామంది అంటారు, ఏమంటారంటే క్రీస్తు సంఘాస్తులే పరలోకానికి వెళ్తారు, మిగతా ఉన్న వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అంటే ఎంత అవివేకంగా మాట్లాడతారంటే, ఇంకా మాట్లాడితే నరకం, ఏమంటే మాట్లాడితే వ్యక్తులు పాపాలు ఇవే గుర్తుకొస్తాయి మాట. మాట్లాడితే తప్పు చేసిన వాళ్ళలోంచి తప్పు చేస్తే పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళిపోతాడు. ఇవన్నీ కూడా వాక్యానికి విరోధంగా వాళ్ళు మాట్లాడేస్తున్నారు అంతే. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. యేసు ప్రభువుని విశ్వసించిన వారు అందరిలోని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. లేకపోతే ఆయన అన్యాయస్తుడైపోతాడు. ఇప్పుడు మీరు ఎవరైనా ఏదో అలాగే ఒక అమాయకులుగా తెలివి లేకుండా అప్పుడప్పుడు వచ్చారనుకోండి, యేసు ప్రభుని నిజమా ఆయన నా పాపముల కొరకు ప్రాణం పెట్టాడా, నా పాపముల కొరకు చనిపోయాడా, ఆయన యేసు ప్రభుని విశ్వసించారనుకోండి, ఆ వ్యక్తికి ఏముంది చెప్పండి? ఆ వ్యక్తికి ఏముంది? యేసు ప్రభుని విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వ్యక్తికి పాప విముక్తి దొరుకుతుంది. ఆ వ్యక్తి ఆదాము పాపంలోంచి బయటకు వస్తున్నాడు ప్రియులారా, నరకంలోంచి దాడుతున్నాడు మాట అండి. అతడికి పాప విమోచన జరిగింది. ఆ వ్యక్తిలోనికి కూడా పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు మాట ప్రియులారా. ఆలోచించండి, దేవునికి స్తోత్రము. అయితే తర్వాత పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలోనికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిలోనికి రావటం వేరు, నివసించడం వేరు, సంచరించడము వేరు ప్రియులారా. నివసించడము సంచరించడము ఒకటి కాదు. యేసు ప్రభువుని విశ్వసించిన వారందరిలోనూ పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. నివసించిన తర్వాత మరి సంచరించాలంటే చెప్పండి, మన పని చేయాలంటే మన బ్లడ్ ఎలా ఉండాలి? అందుకనే వాకింగు, జాగింగు చేస్తారా చేయరా? బ్లడ్ సర్క్యులేషన్ జరగాలంటారు కదా, ఏమండి భాగ్యరాజ్ అంటారా? అందుకనే పరిగెడతారు కదా, రక్తం ఈటెక్కాలని. యేసు ప్రభువుని విశ్వసించిన వారు అందరూ కూడా వీళ్ళలోనే పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. నివసించిన పరిశుద్ధాత్ముడు సంచరిస్తేనే ఏం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది ప్రియులారా. అది మాట చూడండి. ఇప్పుడు గలతీ పత్రిక
5వ అధ్యాయము. ఇందాక ప్రేమ అనేది మళ్ళీ అదొక ఫలం మాట. ఇక్కడ గలతీ పత్రిక 5:22 చదవండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, దయాళుత్వము, దయాళత్వము, మంచితనము, మంచితనము, విశ్వాసము, విశ్వాసము, సాత్వికము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశ నిగ్రహము. నిగ్రహము. ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇక్కడ 9 ఫలాలు ఉన్నాయండి. ఈ 9 ఫలాల్లో నేను క్రైస్తవుడిని, విశ్వాసుడిని అని అనుకునేవారు అందరిలో ఈ 9 ఫలాలు రావాలంటే చెప్పండి, విశ్వాసికి ఎవరిని ప్రకటించాలి చెప్పండి. నేను ఇందాక చెప్పాను కదా, యేసు ప్రభువుని విశ్వసించిన వారు అందరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. అందరిలో నివసిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. నివసించిన అందరిలోనూ ఆత్మఫలాలు ఉన్నాయా చెప్పండి. ఈ ఆత్మఫలాలని ప్రతి ఒక్కళ్ళు చదివేసి సండే స్కూల్ పిల్లలు చదివేస్తారు, అవునే కదా. మా శాలిని కూడా చాలా కష్టపడి చెప్పేస్తారు, కంఠస్థం చేస్తారు. అమ్మా అవును కదా, చెయ్యవా చేస్తారు. చాలామంది చర్చిల్లో ఈ ఆత్మఫలాలంటే చాలా ఇష్టం కదా చెప్పండి. ఇష్టమే, కానీ మనం అనుభవిస్తున్నామా అమ్మా సునీత చెప్పండి. బుజ్జి ఏంటి ఇష్టం కదా, ఇష్టమే. అనుభవిస్తున్నావా? ఆత్మఫలాలండి ఇవి. ఇష్టమైతే అనుభవించాలి కదా. ఇప్పుడు బిర్యానీ ఉంది, వాసన చూస్తే సరిపోద్దా? బలం వస్తుందా? వాసన చూస్తే బలం వస్తుందా? తింటే బలం వస్తుందా? ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే వాసనే చూస్తున్నారు, సత్యం అంటున్నారు, దాన్ని అనుభవించలేదు. ఒక అనుభవిస్తే వాళ్ళ జీవితం వేరేగా ఉంటుంది. మీకు అర్థమైందా? నిన్న భాగ్యరాజు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు అనుభవిస్తే జీవితం ఎలాగుంటుంది? బుజ్జి జీవితం ఎలాగుంటుంది? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, ఈ 9 ఫలాలతో జీవిస్తారు వాళ్ళు. ఎంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం. మరి ఉన్నాయా అప్పుడు చెప్పండి. నేను అన్నాను కదా, ఇప్పుడు సంఘాలన్నీ కూడా చెప్పాను కదా, బాప్టిస్టు, క్రీస్తు సంఘము, ఎన్ని సంఘాలు చెప్పాను. భూమి మీద ఎన్ని సంఘాల్లో మీ దృష్టికి ఎన్ని సంఘాలు ఉంటాయో అన్ని సంఘాలు యేసు ప్రభువుని విశ్వసించారు అనుకోండి. 6లో పరిశుద్ధాత్ముడు ఉంటాడా? వినోద్ చెప్పండి. ఉంటాడు. మరి ఆత్మఫలాలు రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆత్మఫలాలు రావాలంటే ఆత్మ వారిలో సంచరించాలి. ఆత్మ సంచరించాలంటే ఆ వ్యక్తికి ఏమి వెళ్ళాలి? ఎవరి గురించి చెప్పాలి? ఇందాక ఎంత చదువుకున్నాం కదా, ఆయన ఏం చేశాడు? నన్ను గురించి, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు గురించి ప్రకటించాడు. పరిశుద్ధాత్ముడు ఆయనని మహింపరిచాడు. పౌలు గారు సిలువేయబడిన క్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. వాక్చాతుర్యం చెప్పలేదు, తీను మాటలో జ్ఞానాతిశయము, మనుషుల జ్ఞానం నేను వాడలేదు అంటున్నాడు ఆయన. ఎందుకు వాడలేదంటే ఒకవేళ వాడితే పరిశుద్ధాత్ముడు సంచరించడు. పరిశుద్ధాత్ముడు సంచరిస్తేనే ఆత్మఫలాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఇంత స్పష్టంగా పౌలు వ్రాయించాడు ప్రియులారా. సంచరించాలి. మనం సంచరించాలంటే మనం ఏం చేయాలంటే కూడుకోవాలన్నమాట. ఆ మాట చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతుము అని అన్నాడు ప్రియులారా. చూసారా, ఆ దినము సమీపించుతున్నది. ఇందాక ప్రేమించాలని ఉంది కదా, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును అన్నాడు కదా. ఇందాక ప్రేమ ఎలా వస్తుందన్నా చెప్పండి. 2 వచనాలు అంటే ఒక వచనమే మీకు చూపించాను. తీతు పత్రికలో కూడా అలాగే ఉంటుంది. తీతు 3వ అధ్యాయము మరి
అక్కడ కూడా అలాగ ఉంటుంది. 25వ వచనంలో ఉంటుంది అనుకుంటాను. విశ్వాసం ద్వారా ప్రేమ. మనం ముందు చదువుకున్నాం కదా ఏమండి, ఫస్ట్ ప్రాణంలో మనం చదువుకున్నాం. విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస. అంటే ప్రయాస పడేటప్పుడు ఏముండాలంట? ప్రేమ ఉండాలి. ఇక్కడ కూడా ప్రేమ చూపుటకును, చెప్పండి, సత్కార్యములు చేయుటకును. అంటే పని చేయాలన్నా, సత్క్రియలు చేయాలన్నా ముందు ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమకున్న బేస్మెంట్ ఏంటి చెప్పండి? ప్రేమకున్న బేస్మెంట్ ఏంటంటే విశ్వాసము. మీలో ప్రేమ ఫలాలు రావాలనుకోండి, మీకు ఏముండాలంటే క్రీస్తు గురించి విన్నప్పుడే మీలో ప్రేమ అనే ఫలం వస్తుంది అన్నమాట. ఆ ప్రేమను పెట్టి మీరు ఏం చేస్తారంటే సత్కార్యాలు చేస్తారు, సత్క్రియలు చేస్తారు. ప్రియులారా, నేను పోయిన ఆదివారం మనం మాట్లాడుకున్నాం కదా, మన ప్రియుడు వర్ధనకి అంటే మనము ప్రభు మనకి ఇచ్చిన దానిలోంచి మనము సంఘం ద్వారా వెళ్ళాలి, ఇవ్వాలి, ప్రార్థన పూర్వకంగా ఇవ్వాలని మనం ఆలోచన చేసాం. ఇది నిజంగా దేని పెట్టి చేయాలి? మన పని చేస్తున్నాం, మనము ప్రేమ చూపిస్తున్నాం, మనము సత్క్రియ మీరు చేసే క్రియని ఆయన మరవడు. ఆయన నామమును పెట్టి చేసేది ఏమైపోతుందంటే మర్చిపోడు అన్నాడు కదా ఆయన. మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రేమ చూపుటకు, సత్కార్యము చేయుటకు ప్రియులారా మనం దేనితో చేయాలంటే ప్రేమతో చేయాలి. దానికి బేస్మెంట్ ఏంటంటే క్రీస్తుని గురించి వినాలి. నువ్వు క్రీస్తుని గురించి వినకుండా, విశ్వాసం లేకుండా, ప్రేమ లేకుండా నువ్వు ఇచ్చేసావు అనుకో ఏదన్నా, అది ఏదైనా సరే, అది నీకు ప్రతిఫలము ప్రభు ఇక్కడెత్తాడు. ఇక్కడ ఇప్పుడు ఈ జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ దైవభక్తి ప్రయోజనకరం అన్నాడు కదా. అంటే జీవాలు ఎన్ని ఉన్నాయి అమ్మ చెప్పండి? జీవాలు ఎన్ని ఉన్నాయి? 2. అది తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పిన మాట చెప్పాను నేను. జీవాలు 2 ఉన్నాయన్నమాట. దైవభక్తి ఇప్పుడు జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరమై ఉన్నది. నువ్వు చేసే క్రియని బట్టి, నువ్వు చూపించే ప్రేమను బట్టి, నువ్వు చేసే సత్క్రియని బట్టి ఒకవేళ నీకు ఇక్కడ ప్రయోజనకరంగా ఉంటుంది, లేకపోతే చెప్పండి క్రీస్తు న్యాయపీఠం దగ్గర నీకు ప్రతిఫలం ఉంటుంది. నువ్వు చేసిన దాన్ని ఏం చేసుకోవో నీకు ప్రతిఫలం అనేది ఇక్కడ ఉంటుంది, లేకపోతే క్రీస్తు న్యాయపీఠం దేవుడి దగ్గర ఉంటుంది. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకున్నాం. ప్రతి వాడు చేసిన ఏంటంటే క్రియని పెట్టి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదన్నాడు. ప్రియులారా, ప్రతి వాడు చేసింది అదే. మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే ప్రభు ఈ విషయాన్ని ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే ప్రియులారా, మనము ఆత్మ ఫలము ప్రేమ రావాలన్నా, ప్రేమ చూపాలన్నా, సత్క్రియలు చేయాలన్నా శరీరంతో చేయలేము. ఒకవేళ శరీరంతో చేసామనుకోండి ఏమవుతుందో చెప్పండి? శరీరంతో చేయాలనుకున్నాం అనుకోండి, ఒరే చేయరా అని అన్నాం అనుకోండి, అది ఇబ్బంది అయిపోద్ది. మళ్ళీ ఇప్పుడు మనం శరీరంతో చేయలేమండి ఇవన్నీ. ప్రేమతో సత్క్రియతో చేసిన దాన్ని, విశ్వాసంతో చేయవలసిన దానిని, ప్రేమతో చేయవలసిన దానిని శరీరంతో చేసామనుకోండి ఏమొస్తుంది అనుకుంటున్నారు? సొనుగు వస్తుంది అన్నమాట ప్రియులారా, సొనుగు వస్తుంది అన్నమాట. అందుకని అన్నాడు, మీరు బలవంతము కాక సొనుగు కొనక హృదయంలో నిశ్చయించిన దానిని బట్టే మీరు ఇవ్వండి అని చెప్పాడు అన్నమాట. కొరింథీ 2వ పత్రిక 7వ వచనంలో 9వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట చెప్పాడు ప్రియులారా. యాకోబు పత్రిక కూడా చెప్పాడు. యాకోబు పత్రిక ఆ మాట చూడండి, 6వ అధ్యాయం 6వ వచనంలో. యాకోబు పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం అండి.
ఉమ్, ఉమ్. ఒకసారి ఇది 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరికినది కొలది ఉమ్, అందరి ఎడల విశేషముగా ఉమ్. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల విశ్వాసమును గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. మేలు చేయుదుము. మేలు ఎవరికి చేయాలి? విశ్వాస గృహములకు విశ్వాస గృహము మరి విశేషముగా. ప్రియులారా మరీ విశేషముగా చేయాలి. నిజంగా ఎంత ఆనందం అండి ఇవన్నీ కూడా. మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనము విశ్వాస గృహము, విశ్వాసమునకు గృహము, గృహానికి మనం మేలు చేయాలంటే మేలు చేయాలనేది ఎలాగొస్తుంది? అది ఉపదేశం పొందుకోవాలి. ఉపదేశించేవాడు ఏమన్నాడండి? వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించేవానికి మంచి పదార్థాలు. అంటే ప్రియులారా ఉపదేశం పొందుకుని ఏం చేయాలి? ఉపదేశం పొందుకుని చేయాలన్నమాట అండి. ఏది చేసినా ఉపదేశం పొందుకుంటే ఏముంటుంది? మీరు వింటున్నారు, ఇప్పుడు ఉపదేశం వింటున్నప్పుడు మీకు ఏమవుతుంది? విశ్వాసం వస్తుంది. అంటే విశ్వాసం వస్తుంది, హృదయ పవిత్రత వస్తుంది, మంచి మనస్సాక్షి వస్తుంది, నిష్కపటమైన విశ్వాసం వస్తుంది. ఇప్పుడు మీరు ఒకళ్ళు దీనిలోంచే ఏది చేస్తున్నారు? ఇప్పుడు ఇంకొకరికి మీరు ఎవరికైనా పెడుతున్నారు, ఎవరికైనా ఇస్తున్నారు. ఇప్పుడు దేనిలోంచి చేస్తున్నారు? మీరు హృదయ పవిత్రతలోంచి, మంచి మనస్సాక్షిలోంచి, దీనిలోంచి మీకు ఇస్తున్నారు. ఇప్పుడు మీ శరీరం మిమ్మల్ని మీకు ఆటంకం ఉంటుందా? చెప్పండి వినోద్, భాగ్యరాజ్ చెప్పు. మీరు ఉపదేశం పొందుకున్నారండి, ఆల్రెడీ మీకు ఉపదేశాన్ని పెట్టి నిర్ణయం జరుగుతుంది. అక్కడ పరిశుద్ధాత్ముడు చేస్తున్న నిర్ణయము, ఇవ్వడం అయినా సరే చేయడం అయినా సరే మీ స్వనీతి కాదు అది. గలతీ 2:20లో మీరు ఏమయ్యారు చెప్పండి? క్రీస్తుతో సిలువేయబడి ఉన్నారు. జీవించేవారు మీరు కాదు, మీ యందు క్రీస్తు. ఇంక మీ స్వనీతి లేదు, ఇంకా మీరు కాదు, ఇంకా మీరు చచ్చాం. యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు చచ్చాం అంతే. ఇంకొకరికి ఎవరికైనా చేస్తున్నాం అంటే ఇది నా శక్తి, నా బలం, నేను కాబట్టి ఇస్తున్నాను, ఇంకెవడ ఇవ్వడం లేదు అది అనుకోకూడదు. అది స్వనీది. అది నువ్వెక్కడున్నావు? నువ్వు చచ్చావు. ప్రియులారా ఆలోచించిన అంత పర్ఫెక్ట్గా వ్రాయించాడనమాట. ఉపదేశాన్ని పెట్టి హృదయంలో నిర్ణయం జరగాలి. ఉపదేశాన్ని పెట్టి, విశ్వాసాన్ని పెట్టి, ప్రేమ పనిని జరుగుతున్నప్పుడు ఈ శరీరం ఆటంకంగా ఉండదు. ఉపదేశం లేకపోయిందనుకోండి అంత ఆటంకంగానే ఉంటుంది. ఉపదేశం లేదనుకోండి, వర్తమానం లేదనుకోండి, క్రీస్తు గురించి వినడం లేదనుకోండి, అంత ఆటంకంగానే ఉంటుంది. ప్రియుల ఆ ఆటంకులు ఏమవుతుంది చెప్పండి? సొనుగు వస్తుంది, బలవంతం వస్తుంది. ఇష్టపడతాడా చెప్పండి? ఇప్పుడు ఎంత ఇచ్చావు? బోలంత ఇచ్చావు. ఇప్పుడు బలవంతంతోనూ సొనుగుతోనూ బోలంత ఇచ్చావు. దేవుడు ఇష్టపడతాడా అంటున్నాను నేను అనేది. చెప్పండి అమ్మా, ఇష్టపడ్డావు. దేని పెట్టి చెప్తున్నాం మనం ఇష్టపడ్డని? ఇప్పుడు కయ్యేను దేవుడికి అర్పించాడు, ఏబేలు కూడా పొట్టేళ్ళు కొవ్వు బలిసిన కొవ్విన వాటిని అర్పించాడు. దేవుడు హేబేలు అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాడు? హేబేలు అర్పణ ఏమన్నాడంటే కయ్యేను అర్పించిన దానికంటే శ్రేష్టమైన అర్పణగా హేబేలు అర్పణను ఎంచాడు. ఎందుకు ఎంచాడు? మా సాల్ని చెప్పు. కయ్యేని అర్పణని దేవుడు ఎందుకు అంగీకరించలేదు చెప్పు నువ్వు. కయ్యేను యేసుప్రభుని విశ్వసించలేదు కాబట్టి అతనికి హృదయ పవిత్రత లేదు, అతడు నీతిమంతుడు కాదు. అందుకని అతని అర్పణ ఇచ్చాడు కానీ దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు. హేబేలు విశ్వసించాడు, విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడి దేవుడికి ఏమిచ్చాడు? అర్పణ ఇచ్చాడు. అందుకు చేతన హేబేలు అర్పణను కొంతమంది ప్రబుద్ధులు ఏం చెప్తారంటే కయ్యేను పుచ్చిపోని వంకాయలు ఇచ్చాడు, ముదిరిపోని బెండకాయలు ఇచ్చాడు, అందుకనే కయ్యేను అర్పణను దేవుడు అంగీకరించలేదు అని చెప్తారు. చెప్పేవాళ్ళు చదువు సంధ్య లేనలు అనుకుంటే పొరపాటు. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు పెద్ద పెద్దవాళ్ళు చెప్తారు మాట ఇలాగని, కానీ అది కాదు. అసలు బైబిల్ లేఖనం అలా చెప్తలేదు. కయ్యేను యేసు ప్రభువును విశ్వసించలేదు కాబట్టి అతడు శరీరంతో చెమటతో ఇచ్చాడు. ఆలోచించండి ప్రియులారా, చెమటతో ఇచ్చాడు కాబట్టి అతను చూసారా అర్పణ అంగీకరించలేదని అతను కోపం వచ్చేసింది.
కయ్యేను కోపం వచ్చేసి బాధపడిపోతున్నాడు అనమాట, నా అర్పణ దేవుడు అంగీకరించలేదని. నీ అర్పణ దేవుడు అంగీకరించాడు అనుకో, నువ్వు ఇచ్చింది దేవుడికి ఇష్టపడ్డాడు అనుకో, నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, నువ్వు చాలా ఆనందంగా ఉంటావు ప్రియులారా. ఇతనికి ఆనందం లేదు, ఎవరికి? కయ్యేనికి ఆనందం లేదు ప్రియులారా. కయ్యేను శరీరంతో ఇచ్చాడన్నమాట. కాబట్టి మనము శరీరంతో మనం జీవిస్తున్నప్పుడు ప్రతి దానికి ఆటంకంగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము మరి 16-17 వచనాలు చదవండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించచ్చు, ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరు ఏమి చేయనిశ్చయింతురో. చూసారా, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుంటుంది, అపేక్షిస్తుంది అన్నమాట. ఆత్మ ఏమంటుంది? యోహాను 6:63 ఏమంటుంది? నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి అన్నాడు ఆయన. శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. ఇప్పుడు ఆత్మ ఏమంటుందంటే, నువ్వు ఈరోజు బైబిల్ స్టడీ కదా, నీలో పరిశుద్ధాత్ముడు సంచరించాలి కదా, నువ్వు ఆత్మ ఫలాలతో ఉండాలని ఆత్మ ఏం చేస్తుందంటే నిన్ను బాగా పురుగలుపుతూ ఉంటుంది. శరీరం ఏముంటుందంటే, ఎల్దిగనిలే, ఇంకో కొన్ని పనులు ఉన్నాయి కదా, ఇంకా వర్క్ ఉంది కదా, ఈ వర్క్ అంతా చేసి ఎల్దిగనిలే, అంతే. భోజనం చేస్తే అంతే, పడకేస్తారంతే కొంతమంది. అంటే శరీరం ఈ రకంగా ఉంటుంది అన్నమాట. కానీ లక్కీగా జగన్నాథగిరి మన భాగ్యరాజు, విజయ్ గ్రేస్ వాళ్ళు ఫోన్ చేశారన్నమాట, అన్నయ్య ఈరోజు బైబిల్ స్టడీ పెడుతున్నారా అని చేశాడు. అమ్మ బైబిల్ స్టడీ పెడుతున్నాము అని చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళుండి ఎవరు మాట్లాడారు? శరీరం మాట్లాడిందా, ప్రభు పరిశుద్ధాత్మను మాట్లాడా? విజయ్ గ్రేస్ చెప్పబ్బా, నువ్వేనా కదా ఫోన్ చేశావు? నీలోండి ఎవరు మాట్లాడారు? పరిశుద్ధాత్ముడు. వెరీ గుడ్. తమ్ముడు వినోద్, అవునా కదా చెప్పండి? పరిశుద్ధాత్ముడే ఫోన్ చేశాడు. అదే శరీరం అయితే ఏం చేద్ది? శరీరం అయితే ఏం చేస్తుంది? నేను ఫోన్ చేసిన శరీరం ఏముంటుంది? పేతురు గారు ఫోన్ చేశారు, ఇప్పుడు ఎలాగ బైబిల్ స్టడీ చలి అట్టేస్తుంది, మళ్ళీ ఇలాగేంటి, ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా, మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ బుర్రతినేస్తాడు వెళ్ళే వరకును. కృపానిధి గారు, లక్ష్మి గారు, తప్పదు ఇంకెళ్ళాలి, నేను ఏదో వాగ్దానం చేశారని అందరూ మీరు అలాగా కష్టపడుతూ వచ్చారన్నమాట. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధము. శరీరం ఒప్పుకోదు మిమ్మల్ని బైబిల్ స్టడీలోనికి రావడానికి, వర్తమానం వినడానికి. అస్సలు శరీరం ఏమో ఒప్పుకోదు. ఆత్మ ఏం చేస్తుందంటే మిమ్మల్ని బలపరుస్తుంది ప్రియులారా. మీకు తెలిసిన అపోస్తుల గారు 2వ అధ్యాయం 47లో రక్షణ పొందుచున్న వారిని అందరినీ సంఘంలోనికి ఎవరు చేరుస్తున్నారు? ప్రభువే. మీరు యేసు ప్రభుని విశ్వసించారు కాబట్టి, రక్షణ పొందుకున్నారు కాబట్టి, మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి, ఇక్కడికి మీ శక్తి, మీ బలం అనుకుంటే పొరపాటు. భాగ్యరాజు, విజయ్ గ్రేస్, మీరు ఈ వర్తమానం వింటున్నారు చూసారా, నిజంగా ఈ భాగ్యాన్ని మీరు అనుకుంటే పొరపాటు. మిమ్మల్ని దీనిలోనికి ప్రభువే తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆత్మ ఫలాలలో మీరు పొందుకుంటారంతే, ఆనందంగా ఉంటారంతే. దేవునికి స్తోత్రము. ఆత్మ శరీరమును ఆత్మకు విరోధముగా ఉంటుంది ప్రియులారా. దాని పైన అన్నాడు, ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరంతే. దేవునికి స్తోత్రం. సొనుగు దేనిలోంచి వస్తుంది? శరీరంలోంచే వస్తుంది. అది మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి అంతే, వాటిని మళ్ళీ దాన్ని ఏమంటాడు అక్కడ ఏమన్నాడు? ఆత్మానుసారంగా నడుచుకోండి అంతే, శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరేచ్ఛలు ఎన్ని ఉంటాయి? గలతీ పత్రిక 5:19 శరీరేచ్ఛలు బోలెండి ఉంటాయి. ఆ మాట చదవండి ఒకసారి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు,
భేదములు, మతములు, విమతములు, అసూయలు, అసూయలు, మత్తతలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆట అల్లరితో కూడిన ఆటపాటలు. 15 లిస్ట్, కూరగాయ లిస్ట్ లాగా ఉంది. ఈ లిస్ట్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? శరీరేచ్ఛలు. ఈ శరీరేచ్ఛలు అన్నిటికీ ఒకటే సూత్రం. అంటే వీళ్ళలోనే నేను ఒక మాట అడుగుతున్నాను, వీళ్ళు ఆత్మ నివసిస్తున్నాడా? మా సునీత చెప్పు. అదిగా సునీత కొత్తగా వచ్చారన్నమాట. అది తమ్ముడు నువ్వు చెప్పు, ఆత్మ నివసిస్తున్నాడా వీళ్ళలోనే? చెప్పండి, మౌనంగా చెప్తున్నారేంటి? నివసించడా? మొదలు కొత్త రేటు బుజ్జి పాఠం. గలతీ పత్రిక ఇది. యేసుప్రభుని విశ్వసించిన వారిల్లో సంఘమే, సంఘం కాదా? ఇది గలతీ పత్రిక సంఘము, యేసుప్రభుని విశ్వసించిన సంఘము. చెప్పండి. ఎఫెసీ పత్రిక 4:30 పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు, యేసుప్రభుని విశ్వసించిన వారి అందరిలోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనిషి చనిపోయే వరకు, యేసుప్రభు వచ్చే వరకు, అంటే విశ్వాసం చనిపోయే వరకు, యేసుప్రభు వచ్చే వరకు పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలోనే ఉంటాడంతే. ముద్ర వేయడు అక్కడ. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. చాలామంది ప్రబుద్ధులు అదే వాక్య గ్రహింపు లేక ఏం చేస్తారండి, గలతీ పత్రిక చదివి ఈ లక్షణాలు చదివి ఏమంటారంటే పరిశుద్ధాత్మ లేడు అని అంటగలిపేస్తారు. ఇది గలతీ సంఘం, ఇది సంఘం ప్రియులరా. ఇది ఆత్మ నివసించడం వేరు, సంచరించడం వేరు. చెప్పండి, వీళ్ళు ఆత్మ ఉన్నాడా లేదా? పైన చదువుకున్నాం కదండి. పైన ఇప్పుడు ఈ పైది ఇంకొకరికి, కిందది ఇంకొకరికి రాస్తాడా? నిజంగా చెప్పండి. మా 16వ అధ్యాయమేమో ఇంకో అన్యజనులకి, 19వ వచనమేమో క్రైస్తవులకి రాస్తాడా? చెప్పండి. ఇదంతా పైనుంచి కింద వరకు కూడా ఎవరికే? యేసు ప్రభుని విశ్వసించిన గలతీలో ఉన్న సంఘం మాట. అయితే ఆయన చెప్పాడు, ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని చెప్పాడు. వాళ్ళకే చెప్తున్నాడు. 19వ వచనంలో వీళ్ళు ఏం చేశారంటే శరీర క్రియలు మాట. ఇవి శరీర క్రియలు అన్నంత మాత్రాన ఆత్మ లేడు అని అనుకోవాలా? చెప్పండి వినోద్, చెప్పండి. మీరు చెప్తేనే ముందుకు వెళ్తుంది ఇది. అమ్మా సునీత, నువ్వైతే ఈ మధ్యకి అంటున్నామాట, మరి నువ్వు వినలేదు కదా ఎప్పుడు ఇది. చదవండి. మీకు దాని మీద ఏమనిపిస్తుంది బుజ్జి నీకు? అంటే దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే రాజ్యము, పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. రాజ్యం అంటే రాజ్య స్థాపన జరుగుతుంది ఇక్కడ. రాజులు, యేసుప్రభుని విశ్వసించిన వారు ఎవరు? రాజులు, యాజకులు. మనం రాజులము. యేసుప్రభు వచ్చినప్పుడు రాజులు మాట మనము ప్రియులారా. అప్పుడు రాజు పరిపాలన. పరలోకం వేరు, రాజ్యం వేరు. ఈ రెండిటికి వ్యత్యాసం తెలియాలి. వీళ్ళు ఒకవేళ వీళ్ళు దేం పోగొట్టుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు ఒక్క అర్పణ చేత పరిశుద్ధులుగా తీర్చబడి సదాకాలము సంపూర్ణం అయ్యామా అవలేదా? అమ్మా చెప్పండి అన్న. అయ్యాం. అది విశ్వాసం ద్వారా నీతిమంతులు అయ్యాం, సంపూర్ణం. ఇది దేవుని ఎదుట. యేసు ప్రభువుని విశ్వసించిన వారు అందరికీ దేవుని ఎదుట ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళు పరలోకంలో ఉన్నారు. వాళ్ళు పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. సూటుగా నేను ఒక సమాధానం వస్తుంది, ప్రభుని పెట్టి మీరు సమాధానం ఇవ్వండి. ఈ గలతీలో ఉన్న వాళ్ళు యేసు ప్రభుని విశ్వసించారు, పరలోకంలో ఉన్నారు. ఇందాక అన్నయ్య చదివినట్టుగా ఇట్టి క్రియలు చేయవారు రాజ్యమును స్వతంత్రించుకోరన్నమాట. అంటే వీళ్ళు ఏ స్వాతంత్రాన్ని ఎంచుకోవటం లేదు, రాజ్యములో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని, ఆదరణ. ఇందాక చెప్పాను కదా ఆత్మఫలాలు ఉన్నాయి కదా, ఆత్మఫలాలను వీళ్ళు ఏం చేసుకుంటలేదు, స్వతంత్రించుకుంటలేదు. పరలోకం ఉంది, రాజ్యాన్ని స్వతంత్రించుకుంటలేదు మాట. అంటే సంఘము, రాజ్యము దీన్ని స్వతంత్రించుకోవటలేదు మాట. ప్రియులారా గుర్తుపెట్టుకోండి.
ఇది నిజంగా ఈ 15 లక్షణాలు ఉన్నాయి కదా, ఈ శారీరక క్రియలు మాట, వీటిని పెట్టి మనము ఎల్లోంచి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు అని స్టేట్మెంట్ ఇచ్చేయకూడదు. ఈ లక్షణాలు పెట్టి ఎల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడు అంతే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకున్నారనుకోండి, ఇప్పుడు ఇవన్నీ ఏమైపోతాయి? ఇప్పుడు ఒక్కొక్కటి ఏమైపోతాయి చెప్పండి? డిలీట్ అయిపోతాయి. తమ్ముడు మీకు అర్థమైందా? 16 అధ్యాయం ఉంది కదండి, ఆత్మానుసారంగా నడుచుకోవడం స్టార్ట్ చేశారండి మీరు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వచ్చేసినాయి ఆటోమేటిక్గా, వర్తమానం వెనకో లేకపోతే ఏదో విధంగా ఇవన్నీ వచ్చేసినాయి, ఒకటి తర్వాత ఒకటి. ఏమండి, ఒకటి తర్వాతే ఒకటి వచ్చేసినాయి. ఇప్పుడు నువ్వు వర్తమానం వినడం స్టార్ట్ చేసావు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు సంచరించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఇవన్నీ ఏమవుతున్నాయి? 5వ అధ్యాయం 16 వచ్చిన ప్రకారంగా చదవండి, ఆ మాట చదవండి, మీరు చదవమ్మా ఒకసారి. ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఈ మాట ఎవరి గురించి చెప్తున్నాడు అనుకున్నారు? కింద ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నాడు. గలతీ 5:19 ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. మీరు ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరమాట. ఇంకేమి నేను ఎలాగైనా సరే పాటించాలి, నేను ఉండాలి అనుకోకలేదు. నువ్వు ఆత్మానుసారంగా నువ్వు వెళ్ళిపోవడం చూసుకోవాలంతే. ఇవన్నీ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడ మీకు రాకముందు, ఇక్కడ లైట్ వేయకముందు ఇక్కడ ఏముంది చెప్పండి? చీకటి ఉంది. లైట్ వేసిన తర్వాత చీకటి ఉందా? చీకటి లేదు. ఇవన్నీ చీకటి కార్యాలు, ఎన్ని అవునా కదా? చీకటి కార్యాలు. మీలో నా వాక్యం, నా దేవుని వాక్యం ఏమన్నాడు? దీపమును మీ త్రోవకు దీపమును మీకు వెలుగు అని అన్నాడు. మీ త్రోవకు వెలుగు అన్నాడు. అది వెలుగే కాదు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే దేవుని వాక్యము మీలోనికి వస్తున్నప్పుడు మీలో వెలుగు ప్రవహిస్తుంది. వెలుగు ప్రవహించినప్పుడు ఈ చీకటి కార్యాలను ఏమైపోతాయి? ఉండవు, అక్కడ మళ్ళీ వెళ్ళిపోద్ది ఇవన్నీ. కానీ అలా కంటిన్యూ చేయడం అనేది దేవునికి ఇష్టం కాదు. నేనేమంటున్నానంటే, తప్పు చేసిన వాడిని తప్పు చేస్తున్నావరా అని ప్రశ్నించడం కాదు, పదే అది చెప్పడం కాదు. యేసుప్రభు లైఫ్ ఇస్తాడనమాట. నేను తప్పు చేశానే, నేను ఇంక దేనికి అనాగరిజ్ఞనే, నేను యోగ్యుడిని కాదే అనుకుంటాం, బాధపడడం, అది ఒక అమాయకత్వం. ప్రియులారా ఆలోచించండి. పౌలు గారు పరిశుద్ధాత్మతో నింపబడి ఈ మాటలు చెప్తున్నాడు మాట, గలతీలకు చెప్తున్నాడు మాట. ప్రియులారా, అయితే నేను చెప్తున్నాను, అది ఎంత పెద్దదైనా సరే, మీ శరీరంలో మిమ్మల్ని బాధ పెట్టింది ఎంత పెద్దదైనా సరే, ఖచ్చితంగా అది ఎంత మిమ్మల్ని శోధించింది ఎంత పెద్దదైనా సరే, మీరు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు అది ఏమైపోతుందో తెలిసినది నిరర్థకం అవుతుంది. అదే అన్నాడు మాట పౌలు గారు. అన్నారు, ఏమన్నాడంటే, ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించునని పౌలు గారు అన్నారు. ప్రియులారా, చాలామందికి ఈ వచనాలు తెలియకుండా ఏం చేస్తున్నారంటే, అన్నయ్య నన్ను టచ్ చేయక, అన్నయ్య నేను పాపం చేశాను, నేను నరకానికి వెళ్ళిపోతాను, నేను అగ్నిగుండానికి వెళ్ళిపోతాను అనే ఒక భయంకరమైనటువంటి మత్తులు ఉన్నారు. తమ్ముడు భాగ్యరాజు అన్నాడు కదా, ఎవరు? సతీష్. అలాగే ఎందుకు అన్నాడు అనుకున్నా? అది కరెక్టేనా నిజంగానే? అలాగైతే తప్పిపోయిన కుమారుడు ఎందుకు వచ్చాడు? ఇలాగా వాళ్ళు ఎందుకు ఆ భ్రమలు ఉండిపోయారు అనుకుంటున్నారు? ఇప్పుడు చెప్పు, ఇదిగో తప్పు చేసావా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపోతావు అని భయపెడేస్తున్నారు. చాలామంది ప్రబుద్ధులు పెద్ద చదువుకున్నారు, మళ్ళీ డైరెక్టర్లో పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, నువ్వు తప్పు చేసావా, నువ్వు నరకానికి పాత్రుడు, జాగ్రత్త అని చెప్తున్నారు. పిల్లలు జాగ్రత్త కాదయ్యా, నువ్వు నా దేవా ఒక్క అర్పణ చేత నన్ను పరిశుద్ధుడిగా చేసావు, సదాకాలం నన్ను సంపూర్ణంగా చేసావు అని కృతజ్ఞత పూర్వకంగా నువ్వు ఉన్నావు అనుకో, నీలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే సంచరించాడో నీలో ఉన్న శరీరేచ్ఛలని కూడా నువ్వు నెరవేర్చావు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి
వారు పొడి నేల మీద నడిచినట్టు సముద్రంలో పడి ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. నడిచిపోయిరి. ఐగుప్తీయులు ఐగుప్తీయులు అలాగు చేయజూచి అలాగు చేయి చూచి మునిగిపోయిరి. మునిగిపోయిరి. విశ్వాసమును పెట్టి ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? విశ్వాసమును పెట్టి ఆరిన నేల మీద నడిచినట్టుగా ఎర్ర సముద్రంలో పడి ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయారంట. అంటే ఎర్ర సముద్రము రెండు పాయలు, ఇటుపక్క అటుపక్క గోడల వలె ఉంది నీరు. చెప్పండి, అలా గోడల వలె ఉండడానికి గల కారణం ఏంటి? విశ్వాసమును పెట్టి వాళ్ళు ఏం చేశారు? నడిచారు. అది అక్కడ పాయింట్ పట్టుకోవాలి మీరు. ఇది ఎలాగవుతుంది? ఇంత సముద్రం నేను అయిపోద్దా, అడిగెత్తి అయిపోద్దా అని అనుకుంటే అది అవ్వదు. అది ఎర్ర సముద్రం ఎంత పెద్దదే. విశ్వాసమును పెట్టి అబ్బుజీ అడుగులు ఎత్తేనే కదా అయింది. ఇప్పుడు నేను అంటున్నాను, సమస్య, రోగమా, ఇబ్బందులా, అది ఎంత పెద్దదైనా సరే ఎర్ర సముద్రం కంటే మీ సమస్యలు పెద్దవా? చెప్పండి అమ్మా. సునీత, నీకు అర్థమవుతుంది ఇది? అమ్మా ఏటమ్మా, నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను అంటున్నాను, మీ సమస్యలు ఎర్ర సముద్రం కంటే పెద్దవా? మీరు చేస్తున్న పాపాలు ఎర్ర సముద్రం కంటే పెద్దవా? ఇప్పుడు మనం చాలామంది ఏం చేస్తారు, అంత పెద్దగా చూపిస్తున్నారు. అభిజీ అవునే కదా, పెద్ద పెద్దగా చూపిస్తున్నారు. అది పెద్ద పెద్దగా చూపిస్తావేటయ్యా బాబు? నువ్వు ఇది ఇడిచిపెట్టింది కానీ నువ్వు నరకానికి వెళ్ళవు, ఇది ఇడిచిపెడితేనే కానీ నువ్వు పరలోకానికి వెళ్ళవు అంటున్నారు. ఆ పరలోకానికి అది సబ్జెక్ట్ కాదు అసలు. యేసు ప్రభువుని విశ్వసించిన ప్రతి ఒక్కడు కూడా పరలోకంలో కూర్చున్నాడు, కానీ ఆ నిశ్చిత కూడా లేకుండా చేస్తారు వీళ్ళు. పిల్లరా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడు. నేను ఏమన్నా రాసుకొచ్చాను ఈ మాటలేటి? యేసు ప్రభుని విశ్వాసం ద్వారా ఆరి నేల మీద నడిచినట్టుగా ఎర్ర సముద్రంలో పడి నడిచి పోయిరే. అంతే. నువ్వు వేసే అడుగు విశ్వాసంతో వేయాలి. విశ్వాసంతో వేసినప్పుడు అది ఏమవుతుందంటే రెండు పాయలు అయిపోయింది అంతే ఎర్ర సముద్రము. నేను అంటున్నాను ఇప్పుడు నువ్వు ఆత్మను పెట్టి, విశ్వాసమును పెట్టి, ఆత్మను పెట్టి నువ్వు వెళుతున్నప్పుడు అది ఎంత పెద్దదైనా సరే ఈ శరీరంలోంచి బయటికి వచ్చేది. దేవునికి స్తోత్రం. మీ శరీరంలో మిమ్మల్ని శోధిస్తున్నవి అవి ఎంత పెద్దవైనా సరే విశ్వాసం ద్వారా బయటికి వచ్చును గాక. ఇది ప్రియులారా ప్రభు చెప్తున్నది ఇది. ఇంకో మాట చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. అంతలో యెహోవా మోషేతో నువ్వు ఎలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి. చూడండి ఏం చేయాలంట? నువ్వు సాగిపోవాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? భ్రమ. లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే ముందుకు వెళ్ళాలి తప్ప లోతు వెనక్కి తిరిగి చూశాడా? లోతు వెనక్కి తిరిగి చూడలేదు. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. మనం వెనక్కి తిరిగి చూసామనుకోండి ప్రియులరా, మరి పరిస్థితులు వేరే రకంగా ఉంటాయన్నమాట. వెనక్కి తిరిగి చూడవలసిన వారు కాము మనము. ఇశ్రాయేలీలు ఈ మాట ఎందుకు రాశాడంటే ఇశ్రాయేలీలు వెనక్కి తిరిగి చూసే స్వభావంలో ఉన్నారు వీళ్ళు. ముందు ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యము. అప్పుడు మోసే అహరోనుల మీద ఏం చేస్తున్నారు? వీళ్ళు సొనుగుతున్నారు. మోసే అహరోను, మాకు ఐగుప్తులో సమాధులు లేవనుకున్నారా? ఇక్కడ తీసుకొచ్చారు మమ్మల్ని. ఐగుప్తులను చూసి భయపడిపోతున్నారు వీళ్ళు. ఐగుప్తులను చూసి భయపడిపోతున్నారు ప్రియులారు, శరీరాన్ని పెట్టి. అంటే వెనక్కి తిరిగి చూసే స్వభావం ఎవరిదంటే ఐగుప్తి అనగా పాపము. పాపం మనల్ని, యేసు ప్రభువుని విశ్వసించిన వాళ్ళందరినీ కూడా ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ వెనక్కి తిరిగి చూసే వేపుకు నడిపిస్తుంది అన్నమాట. వెనక్కి చూపిస్తుంది అది పాపము. కానీ మనం వెనక్కి వెళ్ళకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రియులరా, లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ అక్కడ ప్రభు మోషేతో ఏమంటున్నాడంటే సాగిపోండి, అంతే. సాగిపోండి అంటున్నాడు అంతే. అంటే నేను ఏమంటున్నా, ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట ఏంటంటే ప్రియులరా, సాగిపోవాలన్నమాట. నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ఎవడొకడు ఏం చేస్తాడు?
ముందుకు వెళ్తున్నారనుకోండి, ఒక మాట ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము, ఆ మాట చూడండి, 6వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవండి, 2 వచనాలు. సంపూర్ణమన్న కాడికి చదవమ్మా. కాబట్టి ఆ, నిర్జీవ క్రియలను విడిచి ఆ, మారు మనసు పొందుటయు ఆ, దేవుని అందరి విశ్వాసమును ఆ, బాప్తిస్మములను గూర్చిన బోధయు ఆ, హస్త నిక్షేపమును ఉమ్, మృతుల పునరుద్ధానమును ఉమ్, ముఖ్యమైన తీర్పును ఉమ్, అను పునాది మరలవేయక ఉమ్, క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని ఉమ్. సంపూర్ణమగుటకు సాగిపోదుము. సంపూర్ణ ఒకటుకు సాగిపోదు అనండి. సంపూర్ణమగుటకు సాగిపోదుము. ఇంకోసారి అనండి. సంపూర్ణమగుటకు సాగిపోదుము. అది మాట సంపూర్ణ ఒకటుకు సాగిపోవాలన్నమాట, ఎక్కడ ఆగకూడదు. ఈ లోపల ట్రాఫిక్ జామ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకూడదు. నిన్ను ముందుకు వెళ్ళనివ్వడాడు అపవాదిగాడు. నీ శరీరాన్నన్నా ప్రేరేపిస్తాడు, లేకపోతే ఈ వ్యక్తుల్లోంచి అన్నా వచ్చేస్తాడు వాడు. నీ వెనక్కోళ్ళని లాగేస్తాడనమాట. చాలామంది ఈ వాక్యాన్ని గ్రహించడి, వాక్యం అయితే చాలా బాగుందండి అని మంచిగా తీసుకుని లోపల ఎవడొకడు దుష్టుడు, స్నేహితుడు కావచ్చు, బంధువుల్లోంచి కావచ్చు, ఇది సంపూర్ణ అవడం లేదు, సంపూర్ణం అవడం లేదు ప్రియులారా. అందుకనే ఎప్పుడో పాత తవ్వుకుంటున్నారే తప్ప సంపూర్ణం అవడం లేదు. సంపూర్ణ అవుతే ఎలాగుంటుంది? నిజంగా వాళ్ళ మాటలే అద్భుతంగా ఉంటాయి ప్రియులారా. సంపూర్ణ అవుటకు ఏం చేయాలి? సాగిపోవాలి. మీరు సంపూర్ణ అవుటకు మీరు సాగిపోవుదురుగాక. ఆమేన్. ఆలోచించండి ప్రియులారా. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఓ విషయం తెలిసిన, అది నిజంగా భాగ్యరాజు తమ్ముడు ఎప్పటినుంచో ఈ వాక్యం చెప్తున్నాను అనమాట. వాక్యం చెప్తున్నప్పుడు నిజంగా వినేవాడు చాలా ఆనందంగా ఉంటుంది, గ్రహించేవాడు. కానీ చాలామంది మళ్ళీ వెనకాలట్టుకుని లాగేయడమే, మళ్ళీ లాగేయడం. కొన్ని రోజులు ఆప్షన్ వేసేవాడు మాట. అలా మళ్ళీ వాక్యం అన్నయ్య చాలా బాగుంది సంతోషించేవాడు. మళ్ళీ ఇంకొకటి ఏదోటి మళ్ళీ పొగేసేయడమే, సాంబ్రాణి పొగ. అలాగా చాలామంది వాక్యం చెప్తుంటే పొగేసిన వాళ్ళు ఒకరు ఆ పొగలోనే ఉన్నారు, ఇంకా ఆ పొగలోంచి రావటం లేదు. అది ప్రభువే ఎప్పుడోకప్పుడు వాళ్ళందరినీ ఈ వాక్యాన్ని గ్రహించేటట్లు తీసుకొస్తాడు ప్రియులారా. మీరైతే ఇది అద్భుతమైనటువంటి వాక్యం మాట, అద్భుతమైనటువంటి పరిచర్య మాట. మిగతా ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా నెమ్మది ఆదరణ లేదు ప్రియులారా. ఖచ్చితంగా వాళ్ళు అంగీకరిస్తాడు. 2026లో పిన్నమల సంఘం ద్వారా చేసే అద్భుతాలు మీరు ఖచ్చితంగా కళ్ళారా చూస్తారంతే. ఆమేన్. సంఘం ద్వారా చేసే అద్భుతాలు మీరు చూసుదురుగాక. ఆమేన్. ఒక మాట చెప్తున్నాను అనమాట, ఇది సంపూర్ణ అన్నారు కదా. మీరు ఏ పని చేయాలన్నా, కృతజ్ఞత కూడికి పెట్టాలన్నా, అది ఏది చేయాలన్నా, ప్రభుకి ఇవ్వాలన్నా దేనిలో ఉండి చేయాలి? సంపూర్ణ దానిలో ఉండే చేయాలి. దానిలో ఏం లేదు, సొనుగు లేదు, బలవంతం లేదు. ఇది మాట ప్రియులారా. అదే కదా ఇందాక మనం చదువుకున్నాం. విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఇవన్నీ కూడా ప్రభువు రాయించాడు ప్రియులారా. ఇంత స్పష్టంగా ఉన్నాయి. నేనేమి రాయించుకుని తేలేదు. ఇవన్నీ వచనాలు మన బైబిల్లో ఉన్నవే. కాబట్టి ఈ మాటలు అన్నీ కూడా మీ హృదయంలోను మీ తలంపులలోనూ ఫలింపు చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, నాయన మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాట్లాడిన సందర్భాలను బట్టి, సంగతులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రభా మేము విశ్వాసంతో పని చేయటానికి ప్రేమతో ప్రేమతో ప్రయాసపడడానికి కృప చూపించండి నాయన. కూడి ఉన్న నీ పిల్లలను బలపరచమని మా ప్రియులందరినీ మీరు స్థిరపరచండి ప్రభా. నాయన గడిచిన ఆదివారము మరి నా ప్రియ సహోదరుడు నాయన వర్ధన్ విషయంలో మేమందరం కూడా ప్రార్థించాము. కొన్ని దినాలుగా మేము ప్రార్థన చేస్తున్నాము. సంఘం ద్వారా నాయన మరి సహాయం చేయాలని మేము ఆలోచన చేస్తూ ప్రార్థన పూర్వకంగా, హృదయపూర్వకంగా నాయన మేము ఇవ్వాలనుకున్నప్పుడు అది మా శరీరంతో కాక, సొనుగుతో కాక, బలవంతంగా కాక ప్రభా నాయన విశ్వాసంతోనూ ప్రేమతోనూ నాయన ఇవ్వడానికి మీరు మమ్మల్ని బలపరచమని, సిద్ధపరచమని, కృప చూపించమని నాయన సహాయం దయచేయమని. ఇదిగో మా ప్రియులు నాయన మరి
కృపానిధి గారిని బట్టి, లక్ష్మి గారిని బట్టి ప్రభువా ప్రార్థిస్తున్నాము, బలపరచండి నాయన. వినోదు నాయన, మరి సునీతను పెట్టి, సంపత్ కుమార్ని పెట్టి, శాలిని పెట్టి ప్రార్థిస్తున్నాం, బలపరచండి ప్రభువా. సత్యవతి చిన్నమ్మ, మా అమ్మని, అన్నయ్యలు తమ్ముళ్ళని పెట్టి నాయనని ప్రార్థన చేస్తున్నాను. తమ్ముడు భాగ్యరాజుని పెట్టి ప్రభువా, మరి అదేవిధంగా నా తండ్రి మరి విజయ్ గ్రేస్ని పెట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి వారిని కూడా మీరు బలపరిచి వర్తమానం యొక్క సంపూర్ణ గ్రహింపులోనికి మీరు తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాం. తమ్ముడు నాయన బుజ్జిని పెట్టి, నాయన సూర్యబాబుని పెట్టి, మరి రాణిని పెట్టి, నాయన జయశాలిని స్వరూపుని పెట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రసన్నను పెట్టి, చిన్నమ్మని పెట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించండి, సహాయం దయచేయండి. లక్షవారము మరి మేము ప్రభా మరి నాయన మేము వెళ్ళడానికి మార్గం సరళము చేయండి. సేవకుడు సామేలపేటను పెట్టి, మరి సేవకురాలను పెట్టి, భార్య విజయాన్ని పెట్టి ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించమని యేసు ప్రభు నామంలో నాయన నీ కృప మాకు సమృద్ధిగా కలుగునుగాక, ప్రేమ మాకు కలుగునుగాక, ఆదరణ మా హృదయాలకు కలుగునుగాక అని పలుకుతూ